నీకు రాజకీయాలు మాత్రమే తెలుసు, మరి నాకు రౌడీయిజం కూడా తెలుసు. అధికారులు బెదిరిస్తున్నావంట, కాంట్రాక్ట్లు అధివస్తున్నావంట. నీ పద్ధతి మార్చుకోరాజు శ్రీదేవి. నా ఇంటికి వచ్చి నా పద్ధతి మార్చుకోమని చెప్తున్నావంటే నీకు ప్రాణాల మీద తీపి లేదన్నమాట. నా ఇంటికి వచ్చి నన్ను ప్రశ్నిస్తున్నావంటే నీకు మొదలైన మోసం లేదన్నమాట. ఆడదాని మాటలు బెదిరిపడి నేను అడిగిన కొద్ది రాజు శ్రీదేవి. ఆడదాన్ని కానీ కోపం వస్తే ప్రాణాలు అనుకుంటున్నా నువ్వు. నా ఇంట్లో మొక్కలు నీళ్లు పోయిన వరకు నాకు అడ్డొచ్చి కూడా రక్తం పోస్తుంటాను. నా ఇంట్లో కుక్కలకు బిస్కెట్లు వేయటం నేను కూడా వెరగను. నీలాంటి వాళ్ళ మాంసం మాత్రమే నా కుక్కలకు వేస్తాను. ఒప్పుకోలేకపోతున్నాను నువ్వు. నేను ఓడిపోయిందని అయితే నా కాళ్ళ దగ్గరికి నువ్వెందుకు వస్తావు? చూడు దేవుడు, ఈ జనారణ్యంలో చిన్న జంతువు మాత్రమే. మరి నేను ఈ జనారణ్యంలో రారాజుని, ఆ రాజులకు అంతటికీ మృగరాజుని. ఒక్క కాలిగా పోయిందంట. నీకంటే కూడా ఏదో పడుతుంది రాజేశ్వరీదేవి. నన్ను ఎదిరించే సత్తా లేక నాకు శాపనార్థాలు పెడుతున్నావా దేవుడు? చూడు, నాకు కోపం వస్తే ప్రళయం వస్తుంది. నేను కయ్యానికి కాలు దువ్వుతే నీ ఇంట్లో భూకంపాలు లేచిపోతాయి. జాగ్రత్త. నీ కాళ్ళ దగ్గర పట్టడానికి కొత్త రాజేశ్వరీదేవి. నా దగ్గర వస్తే ఏం జరుగుతుందో చూపిస్తా. నిన్ను నీ పదవిని పసిఫిక్ మహాసముద్రంలో పడేస్తాను. నీ ప్రథమ మాటలో కాదు రాజేశ్వరీదేవి, చేతల్లో చూపించు. వస్తా. నన్ను ఎదిరించిన వాడు ఎవడైనా సరే, నా ఎదురుగా నిల్చున్న వాడు ఎవడైనా సరే, నా మాటకు ఎదురు చెప్పేవాడు ఎవడైనా సరే, వాడిని కాటికి పంపించే వరకు నాకు నిద్రపోను, విశ్రాంతి లేదు. నిన్ను రక్షించాలంటే ఆ నింగిలోని దేవుడికే భయం అక్క. అలాంటిది ఈ నేల మీద దేవుడికి ఇంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చిందని. మనసంతా చాలా చిక్కగా ఉంది. నాకు విశ్రాంతి కావాలి. అటువైపు చూడక్క, నీకు కావాల్సిన ప్రశాంతత దొరుకుతుంది. ఏరా, ఏంటి సర్ప్రైజ్? కనీసం వస్తుందని కూడా ఫోన్ కూడా చేయలేదు. ఏంటో మమ్మీ, నిన్ను అక్కడ చూడాలనిపించింది, అందుకే వచ్చేసాను. బాగున్నావా మావయ్య? నాకేమమ్మా, షుగరు ఐబీపీతో బ్రహ్మాండంగా ఉన్నాను. నువ్వే కొద్దిగా లావెక్కినట్టున్నావు. నువ్వు ఊరుకోరా, నా బంగారు తల్లి చిక్కిపోయింది. చూడన్నా, అలసిపోయినట్టున్నావు. లోపలికి వెళ్ళి విశ్రాంతి తీసుకో. అందరం కలిసి భోంచేద్దాం, ఓకేనా? ఓకే మమ్మీ, బాయ్. బాయ్. పాతి పెట్టించారా? వీళ్ళ మొహాల కన్నా వీళ్ళ ఎక్స్ప్రెషన్సే చాలా భయంగా ఉన్నాయి. చూడు, వాళ్ళకి ఎంత కావాలో చెప్పి డబ్బులు ఇచ్చి పంపించు. సరేనక్క. చూడు పంకజం, వీళ్ళిద్దరూ కాస్త పెళ్ళాన్ని లేనోళ్ళు కదా, కాస్త కనిపెట్టుమి. అలాగే నేను కూడా పెళ్ళాన్ని లేనోనే కదా.
నీ ఏకాగ్రతకు నా జోహర్. ఒక అందమైన ఆడపిల్ల లేడి పిల్లల తమ అడుగుల్లో అడుగులు వేసుకుంటూ వస్తే నా ముబ్బలు సంబడి వినిపించట్లేదు కదా, కనీసం నా లయలు కూడా వినిపించలేదా? నేను ఏ పని మొదలు పెడితే ఆ పని మీద నా ఏకాగ్రతంతో ఉంటుంది నందు. పైగా పరీక్షలు కూడా దగ్గర పడుతున్నాయి కదా. నీ తపస్సు చూస్తుంటే గత జన్మలో విశ్వామిత్రుడు అయి ఉంటావు. అయ్యో బాబోయ్, నేను ఒక విశ్వామిత్రుడిని, నువ్వు ఒక మేనకి. అంటే నీ చదువుకి నేను ఆటంకం కలిగిస్తున్నాననే కదా నీ ఉద్దేశం? అనండి బాబు అనండి, మీరు అనాలి, మేము పడాలి. అవునందు, ఇంతకీ మర్చిపోయాను, నీ ప్రిపరేషన్ ఎలా ఉంది నందు? ప్రిపరేషన్ నా బొందా, బుక్ తెరిస్తే చాలు నువ్వే గుర్తొస్తున్నావు. ఏ బొమ్మ గీద్దామన్నా లవ్ సింబల్ తప్ప ఇంకేమీ గుర్తు రావటం లేదు. ప్రాక్టికల్స్ లో మనిషి గుండె చప్పుడు వింటూ ఉంటే లబ్డబ్ లబ్డబ్ అని కాకుండా లవ్ 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 అని వినిపిస్తుంది. డాక్టర్ని కాకపోయినా పర్వాలేదు, నా లక్ష్యానికి ప్రేమ అనే మేఘం అడ్డు రాకూడదు. నేను అవగాహనలో దిగితే అవతల ఒడ్డుకి చేరుకోలేను. మన బ్రతుకు బండి నేర్చడానికి రథసారథిగా కావాల్సిన మా అన్నయ్య రథ చక్రాలుగా మారాడు. తన లక్ష్యాన్ని నా చేతిలో పెట్టి వెళ్ళాడు నందు. నీ గమ్యానికి నేను ఎప్పుడు పూల పాన్పున అవుతాను తప్ప ముళ్ళబాటును కాను సిద్ధు. ప్రేమ అనే ఆకర్షణలో యువత ఎలా దారి తప్పుతున్నారో చూస్తున్నావు కదా. నువ్వు ఆకర్షణపై నీ కెరీర్ పాటు చేసుకుంటున్నావు నందు. ఆకర్షణ అంటే ఒక నిమిషము లేదా ఒక రోజు ఒక సంవత్సరం ఉంటుంది, కానీ ఎప్పటి నుంచే నేను ప్రేమిస్తూ ఉంటే ఇంకా ఆకర్షణ అంటావేంటి? నీకేమైనా పిచ్చా? అలా పెడతావేంటే మొహం, యారోగ్య తల్లి. ఎవరైనా చూస్తే నేను ఏదో అగాయత్యం చేస్తాను అనుకుంటారు. సరే నందు, నీది నిజమైన ప్రేమ అంటున్నావు కదా, అయితే నీకు చిన్న ఒక పరీక్ష పెడతాను. అబ్బా, కెమిస్ట్రీ పరీక్షలు రాయలేక చేస్తున్నా, ఇంకా ఈ ప్రేమలో కూడా పరీక్షలా? ఆశ దోశ. ఆ పరీక్ష పాస్ అయితే నా పరీక్షలు అయ్యాక నీ ప్రేమ గురించి ఆలోచిస్తా. అలాగా, సరే చెప్పు, ఏంటది? నువ్వు నన్ను ఓ నెల రోజులు కలవకూడదు. సరే, నెల రోజులేగా కలవలే. నందు, నువ్వు నన్ను కలవకూడదు, నీ ఊహల్లో కూడా నన్ను రానివ్వకూడదు. అదేలా సాధ్యం? అయినా సిద్ధు, నువ్వు నా ఊహల్లోకి వచ్చేవలేదో నీకెలా తెలుస్తుంది? తెలుస్తుంది, ఎందుకంటే నువ్వు నా ఊహల్లోకి వచ్చావనుకో, నువ్వు నన్ను తప్పకుండా కలవడానికి వస్తావు కాబట్టి. ఇంకేదైనా పరీక్ష ఉంటే ఆలోచించు సిద్ధు. పోనీ నీకు కళ్ళలోకి రాకుండా ఆపైనా? ఏంటి, కళ్ళలోకి రాకుండా ఆపేస్తావా? అదేలా సాధ్యం? ఏముంది, ఓ నెల రోజులు నిద్రపోవడం మానేస్తాను. సిద్ధు, ఏంటి అలా చూస్తున్నావు? నేనైతే ఎందుకు అంత పిచ్చి నీకు? ఇప్పటికైనా అర్థమైంది కదా. నువ్వు దిగులో ఉన్న చందమాకి, నేను భూమిలో ఉన్న చంటి పిల్లాడి. ఈ చంటి పిల్లాడికి ఆ చందమామ అందుకుందంటావా చెప్పు? నీ ఆలోచన అంతా మా అమ్మ గురించే కదా సిద్ధు. నేనంటే మా అమ్మకు చాలా ఇష్టం. మన ప్రేమకు మా అమ్మ తప్పకుండా ఆశీర్వాదం తెలుపుతుంది. లేదు నందు, ముందు నేను గొప్పవాణ్ణి కావాలి, ఆ తర్వాతే మన ప్రేమ గురించి ఆలోచిస్తాం. సిద్ధు, ఎన్ని జన్మలైనా నేను నీ ప్రేమ కోసం ఎదురు చూస్తాను సిద్ధు. ఇక నీ చిక్కీలపై కన్నీరు చుక్క జారినవను, నీ కన్నులపై చీకటి వాలనివన్నాను. నీ హంగు దోచుకోన నా రంగనాయకే. సంబరంగరాన సంపెంగ సొంపుకోన కంగా
కంగారు కాయితేన చెంగావి కాయకి పడుచు ఎదే పొడుపు కథై కౌగిల్చరు తొడిమనడు తడిని మరి నవ్విల్చరు సింగారి సిగారి చికాలిరు జింగు జింగు చీర కోలంగి కొంగు చార నువ్వు పొంగి పొంగి చూడ కంగారు గుండిరో కిల్లాడి సోకులన్నీ ఒలిచి ఒలిచి కళ్ళు కాటుకుతున్నవే ఉడుకు చల్లొచ్చావా ఉడుకు చెల్లించావా కన్న కారంతో మమకారం జోడించవా ఈ పైపుతో మతే పోగొట్టానా రంగు రంగు జానో రంగనాట్యమైన నీ రంగు రోజులోన నా రంగనాయకి జింగు జింగు చీర కోలంగి కొంగు చార నువ్వు పొంగి పొంగి చూడ కంగారు గుండిరో సిగ్గు సంతకెళ్ళ నా ముద్దు అడ్డి కొల్ల ముట్టించి చూడనా చురుకు పుడుతుందమ్మి ఉలికి పడుతుందమ్మి సరుకు సరదాగా చెలరేగి రేగగా పక్క పక్కకొచ్చి నా పంట గాలి పెంచి నువ్వు తిక్క పెంచుకుంటే నా తప్పు లేదయ్యో సత్తువంతా చెల్లే మత్తు మందే జల్లే సోకు వాకి చూసుకోకపోతే గొడవేనయ్యో మరి కాలాలో ఇదే మాలో అంతే మరి అదే చెలికారని జన్మంతా ఈ మధ్య ఉంటే సరే జింగు జింగు చీర అంగి కొంగు చాట వంగి వంగి చూడ కంగారు గుండిరో సర్వరంగరాన సంపెంగ సొంపుతూన కంగారు కాయితేన చెంగావి కాయకి చెంగుమని చెంగుడిలా చేపట్టరు తొడిమనడు తడిమి మరి నవ్వించరు రంగేలి రంగాలు చూపెట్టరు రంగు జానన్న రంగనాట్యమైన నీ కంగు దోచుకోన రంగనాయకి జింగు జింగు చీర కోలంగి కొంగు చార నువ్వు వంగి వంగి చూడ కంగారు గుండిరో టైంకి పంతులు గారు వస్తా అన్నారు ఇంకా రాలేదు స్వాగతం సుస్వాగతం రండయ్యా పంతులు రండి వస్తావా రాక వస్తావా అయ్యగారు పోయారా మరి ఇంకా లేదండి ఎప్పుడు పోతారని మీలాగే ఈ నియోజకవర్గ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు మరి ఓం నమ శివాయ ఓం నమ శివాయ పోవడం అంటే ఆ పోవడం కాదండి మరి నిద్ర లేకపోయారని మా గురువు గారు అడుగుతున్నారు మా అయ్యగారు లేచేసరికి టైం పడుతుంది కానీ నా ఫస్ట్ నైట్కి మంచి ముహూర్తం పెట్టండి నీకైనా పిచ్చికి లెక్కల్లా ఈ వయసులో శోభనమోట్రా నా శాతం శోభనానికి వయసుతో సంబంధం ఏంటండి గురువు గారు ఆ మాటకు వస్తే నిన్న కాకమానని శోభనాన్ని నేను ముహూర్తం పెట్టలేదు చెప్పు ఊరుకోండి గురువు గారు ఇలాంటప్పుడు మన గురు భక్తిని చాటుకోకపోతే మరి ఎప్పుడు చెప్తాం చెప్పండి అంటే ఆ విషయంలో మీ అయ్యగారు మంచి ఓ అన్నమాట మరి బడికి వెళ్ళే వయసులో బూతు సినిమాలు చూసేవారు మరి
శాస్త్రి గురు ఇప్పుడు నా గురించి ఎందుకురా నువ్వు చెప్తున్నావు? గురువు గారు ఎలాంటప్పుడైనా నా గురు భక్తిని చాటుకుంటా నాదండి. దాన్ని గురుభక్తి అన్నారా? గురువుని ఒంగోలు పెట్టి వెనకనండి. నాకు అర్థమైంది. వందరు బాబు, నీ గొప్పలు కాస్త పక్కన పెట్టి నా తిప్పలు కాస్త వినండి అయ్యా. ఇప్పటికే 5 పెళ్ళిళ్ళు చేసుకున్నాను. మొదటి రాత్రి అయితే బాగానే జరుగుతుంది. తెల్లవారితే దానమ్మ తట్టే పుట్ట సర్దేస్తుంది చూడండి. లేదేమో చూడండి. దీనికి మూర్త బలం లేక కాదు నాయనా, మరి నీలో విషయం లేక దెబ్బేస్తున్నారు. మీరు మంత్రాలు చదివితే ఏదైనా ఉపయోగం ఉంటుందేమో. దీంతో మంత్రాలతో పని లేదు నాయన, మాత్రం వేసుకో, పని జరుగుతుంది. కాదు కానీ అంత ఖచ్చితంగా మీరెలా చెప్తున్నారు? మా గురువు గారికి కూడా ఇలాంటి ప్రాబ్లమే ఉండేది. మరి శాస్త్రి ఇప్పుడు నా గురించి ఎందుకురా? గురువు గారు నేనేమైనా చెప్పానా చెప్పండి. ఆ కిల్లి కొట్టు కామేశ్వరి దగ్గరికి వెళ్ళా. ఇప్పుడు నన్ను తోడు తీసుకెళ్లారని చెప్పానా చెప్పండి. ఆ కనకాల దగ్గరికి వెళ్ళేటప్పుడు కొండోం ప్యాకెట్లు పట్టుకెళ్లారని చెప్పానా చెప్పండి. చెప్పానా చెప్పేసి ఇంకేముందా చెప్పడానికి? ఆయన అర్జెంటుగా మంచి డాక్టర్ని కలువు. ఎందుకంటే ఆ డాక్టర్ దగ్గరికి నేను కూడా వెళ్ళాను. అడ్రస్ నేను ఇస్తాను. నేను చెప్పకపోయినా ఈ తలమాసిలోడు చెప్పేస్తాడు. మీ గురువు గారు వచ్చాక మళ్ళీ వస్తాం. సరే, అలాగే వెళ్ళండి. మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు వస్తారన్నా లేటే. అది అసలు ఆడదాయంట్రా బాబు. ఆ డౌట్ వాళ్ళు ఆయనకి రావాలి కానీ మనకి ఎందుకు చెప్పండి. అప్పుడు మొత్తం తడిసిపోయిందిరా. ఏం చేయమంటారా? చిన్నపిల్లలకి కట్టినట్టు డ్రైవర్స్ కొట్టుకోండి సార్. థ్యాంక్స్.